కోమా అనారోగ్యానికి గురైన ఒక మనిషి అది తీవ్ర స్థాయికి చేరితే కోమాలోకి వెళ్తారు అనేది మనకు తెలిసే ఉంటుంది. ఇక కోమాలోకి వెళ్తారు అంటే మరణించడానికి ముందు స్టేజ్ అని అందరూ డిసైడ్ అవుతారు. అంతేకాదు ఇలా కోమాలోకి వెళ్ళిన వ్యక్తులు మరలా సాధారణ స్థితిలోకి చేరుకోవడం అనేది కూడా చాలా కష్టం అనే చెప్పాలి. ఎక్కడో ఒక చోట మాత్రమే అలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందుకే కొంతకాలం కోమాలో ఉన్న వ్యక్తి కోలుకోకపోతే మరణించినట్లే నిర్ధారిస్తారు చాలామంది. కానీ ఇక్కడ మాత్రం ఒక యువకుడు 20 సంవత్సరాల నుండి కోమాలోనే ఉన్నా ఆ కుటుంబం ఆశలు చంపుకోలేదు. సుదీర్ఘకాలంగా చికిత్స అందిస్తూ అదే కోమాలో ఉన్న ఆ వ్యక్తి ఏదో ఒక రోజు లేవకపోతాడా అని ఏకంగా 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంతకు ఎక్కడ ఇది, ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. అతను ఒక రాజకుటుంబంలో పుట్టాడు. వేల కోట్ల రూపాయల సంపద. కానీ విధి వక్రించింది. ఓ ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఏదైనా అద్భుతం జరిగి తమ కుమారుడు మళ్ళీ ఈ ప్రపంచాన్ని చూస్తాడనే ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఇలా 20 ఏళ్లు గడుస్తున్నప్పటికీ అతడి ఆరోగ్యంలో పురోగతి కనిపించడం లేదు. ఇది సౌదీ యువరాజు అల్ వాహిద్ బిన్ ఖలీద్ బిన్ విషాద కథ. ఇటీవల ఆయన 36వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నప్పటికీ యువరాజు కోలుకునే అవకాశం లేదని భావించిన వైద్యులు దాన్ని తొలగించాలని 2015లో సిఫార్సు చేశారు. అయితే తండ్రి అందుకు నిరాకరించారు. ఎప్పుడైనా ఏదైనా అద్భుతం జరిగి తన కుమారుడు కోలుకోవచ్చనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రమాదంలో తన కుమారుడు చనిపోవాలని భగవంతుడు కోరుకుంటే ఇప్పుడు అతడు సమాధిలో ఉండేవాడు. కానీ అలా జరగలేదు అని చెప్పారు. అల్ వహీద్ తల్లి ప్రిన్సెస్ రీమా కూడా తనయుడు కోలుకుంటాడని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న అల్ వహీద్ బిన్ 2019లో ఓసారి కోలుకుంటున్నట్టు కనిపించింది. చేతి వేళ్లు కదిలించడం, తలను అటు ఇటు తిప్పడం వంటి చర్యలతో యువరాజ్ కుటుంబంలో ఆశలు చిగురించాయి. అయినప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఎటువంటి పురోగతి కనిపించలేదని సమాచారం. ఇటీవల 36 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన యువరాజు ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో ఆయన మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు. యువరాజు అల్ వహీద్ సౌదీ రాజ్ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ప్రస్తుత రాజు సల్మాన్తో ఎటువంటి సంబంధం లేదు. అల్ వహీద్ తాత ప్రిన్స్ తలాల్ బిన్ ఆధునిక సౌదీ అరేబియా రూపకర్త అబ్దుల్ అజీజ్ అల్ సౌద్కు ఉన్న అనేక మంది కుమారుల్లో ఈయన ఒకరు. అంటే అల్ వహీద్కు రాజు అబ్దుల్ అజీజ్ ముత్తాత అవుతారు. ప్రస్తుతం రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ కూడా కింగ్ అబ్దుల్ అజీజ్ కుమారుడే. కోమా అనారోగ్యానికి గురైన ఒక మనిషి అది తీవ్ర స్థాయికి చేరితే కోమాలోకి వెళ్తారు అనేది మనకు తెలిసే ఉంటుంది. ఇక కోమాలోకి వెళ్తారు అంటే మరణించడానికి ముందు స్టేజ్ అని అందరూ డిసైడ్ అవుతారు. అంతేకాదు ఇలా కోమాలోకి వెళ్ళిన వ్యక్తులు మరలా సాధారణ స్థితిలోకి చేరుకోవడం అనేది కూడా చాలా కష్టం అనే చెప్పాలి. ఎక్కడో ఒక చోట మాత్రమే అలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందుకే కొంతకాలం కోమాలో ఉన్న వ్యక్తి కోలుకోకపోతే మరణించినట్లే నిర్ధారిస్తారు చాలామంది. కానీ ఇక్కడ మాత్రం ఒక యువకుడు 20 సంవత్సరాల నుండి కోమాలోనే ఉన్నా ఆ కుటుంబం ఆశలు చంపుకోలేదు. సుదీర్ఘకాలంగా చికిత్స అందిస్తూ అదే కోమాలో ఉన్న ఆ వ్యక్తి ఏదో ఒక రోజు లేవకపోతాడా అని ఏకంగా 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంతకు ఎక్కడ ఇది, ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. అతను ఒక రాజకుటుంబంలో పుట్టాడు. వేల కోట్ల రూపాయల సంపద. కానీ విధి వక్రించింది. ఓ ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఏదైనా అద్భుతం జరిగి తమ కుమారుడు మళ్ళీ ఈ ప్రపంచాన్ని చూస్తాడనే ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఇలా 20 ఏళ్లు గడుస్తున్నప్పటికీ అతడి ఆరోగ్యంలో పురోగతి కనిపించడం లేదు. ఇది సౌదీ యువరాజు అల్ వాహిద్ బిన్ ఖలీద్ బిన్ విషాద కథ. ఇటీవల ఆయన 36వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నప్పటికీ యువరాజు కోలుకునే అవకాశం లేదని భావించిన వైద్యులు దాన్ని తొలగించాలని 2015లో సిఫార్సు చేశారు. అయితే తండ్రి అందుకు నిరాకరించారు. ఎప్పుడైనా ఏదైనా అద్భుతం జరిగి తన కుమారుడు కోలుకోవచ్చనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రమాదంలో తన కుమారుడు చనిపోవాలని భగవంతుడు కోరుకుంటే ఇప్పుడు అతడు సమాధిలో ఉండేవాడు. కానీ అలా జరగలేదు అని చెప్పారు. అల్ వహీద్ తల్లి ప్రిన్సెస్ రీమా కూడా తనయుడు కోలుకుంటాడని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న అల్ వహీద్ బిన్ 2019లో ఓసారి కోలుకుంటున్నట్టు కనిపించింది. చేతి వేళ్లు కదిలించడం, తలను అటు ఇటు తిప్పడం వంటి చర్యలతో యువరాజ్ కుటుంబంలో ఆశలు చిగురించాయి. అయినప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఎటువంటి పురోగతి కనిపించలేదని సమాచారం. ఇటీవల 36 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన యువరాజు ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో ఆయన మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు. యువరాజు అల్ వహీద్ సౌదీ రాజ్ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ప్రస్తుత రాజు సల్మాన్తో ఎటువంటి సంబంధం లేదు. అల్ వహీద్ తాత ప్రిన్స్ తలాల్ బిన్ ఆధునిక సౌదీ అరేబియా రూపకర్త అబ్దుల్ అజీజ్ అల్ సౌద్కు ఉన్న అనేక మంది కుమారుల్లో ఈయన ఒకరు. అంటే అల్ వహీద్కు రాజు అబ్దుల్ అజీజ్ ముత్తాత అవుతారు. ప్రస్తుతం రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ కూడా కింగ్ అబ్దుల్ అజీజ్ కుమారుడే. కోమా అనారోగ్యానికి గురైన ఒక మనిషి అది తీవ్ర స్థాయికి చేరితే కోమాలోకి వెళ్తారు అనేది మనకు తెలిసే ఉంటుంది. ఇక కోమాలోకి వెళ్తారు అంటే మరణించడానికి ముందు స్టేజ్ అని అందరూ డిసైడ్ అవుతారు.
అంతేకాదు ఇలా కోమాలోకి వెళ్ళిన వ్యక్తులు మరలా సాధారణ స్థితిలోకి చేరుకోవడం అనేది కూడా చాలా కష్టమని చెప్పాలి. ఎక్కడో ఒక చోట మాత్రమే అలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందుకే కొంతకాలం కోమాలో ఉన్న వ్యక్తి కోలుకోకపోతే మరణించినట్లే నిర్ధారిస్తారు చాలామంది. కానీ ఇక్కడ మాత్రం ఒక యువకుడు 20 సంవత్సరాల నుండి కోమాలోనే ఉన్నా ఆ కుటుంబం ఆశలు చంపుకోలేదు. సుదీర్ఘకాలంగా చికిత్స అందిస్తూ అదే కోమాలో ఉన్న ఆ వ్యక్తి ఏదో ఒక రోజు లేవకపోతాడా అని ఏకంగా 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంతకు ఎక్కడ ఇది, ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. అతను ఒక రాజకుటుంబంలో పుట్టాడు. వేల కోట్ల రూపాయల సంపద. కానీ విధి వక్రించింది. ఓ ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఏదైనా అద్భుతం జరిగి తమ కుమారుడు మళ్ళీ ఈ ప్రపంచాన్ని చూస్తాడనే ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఇలా 20 ఏళ్లు గడుస్తున్నప్పటికీ అతడి ఆరోగ్యంలో పురోగతి కనిపించడం లేదు. ఇది సౌదీ యువరాజు అల్ వాహిద్ బిన్ ఖలీద్ బిన్ విషాద కథ. ఇటీవల ఆయన 36వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నప్పటికీ యువరాజు కోలుకునే అవకాశం లేదని భావించిన వైద్యులు దాన్ని తొలగించాలని 2015లో సిఫార్సు చేశారు. అయితే తండ్రి అందుకు నిరాకరించారు. ఎప్పుడైనా ఏదైనా అద్భుతం జరిగి తన కుమారుడు కోలుకోవచ్చనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రమాదంలో తన కుమారుడు చనిపోవాలని భగవంతుడు కోరుకుంటే ఇప్పుడు అతడు సమాధిలో ఉండేవాడు. కానీ అలా జరగలేదు అని చెప్పారు. అల్ వహీద్ తల్లి ప్రిన్సెస్ రీమా కూడా తనయుడు కోలుకుంటాడని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న అల్ వహీద్ బిన్ 2019లో ఓసారి కోలుకుంటున్నట్టు కనిపించింది. చేతి వేళ్లు కదిలించడం, తలను అటు ఇటు తిప్పడం వంటి చర్యలతో యువరాజ్ కుటుంబంలో ఆశలు చిగురించాయి. అయినప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఎటువంటి పురోగతి కనిపించలేదని సమాచారం. ఇటీవల 36 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన యువరాజు ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో ఆయన మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు. యువరాజు అల్ వహీద్ సౌదీ రాజ్ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ప్రస్తుత రాజు సల్మాన్తో ఎటువంటి సంబంధం లేదు. అల్ వహీద్ తాత ప్రిన్స్ తలాల్ బిన్ ఆధునిక సౌదీ అరేబియా రూపకర్త అబ్దుల్ అజీజ్ అల్ సౌద్కు ఉన్న అనేక మంది కుమారుల్లో ఈయన ఒకరు. అంటే అల్ వహీద్కు రాజు అబ్దుల్ అజీజ్ ముత్తాత అవుతారు. ప్రస్తుతం రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ కూడా కింగ్ అబ్దుల్ అజీజ్ కుమారుడే.